10 సంవత్సరాలు అక్షరాల 10 సంవత్సరాలు ఆర్సీబీ ముంబైలో మ్యాచ్ గెలిచి చివరిసారిగా 2015లో ఓ ఐపీఎల్ మ్యాచ్లో వాంకడేలో ముంబైని ఓడించింది ఆర్సీబీ. ఆ తర్వాత మళ్ళీ ఇప్పటివరకు ఆ ఫీట్ సాధ్యపడలేదు. కానీ ఈసారి ఆర్సీబీ దూకుడు మీద ఉంది. లాస్ట్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ మీద ఓడిపోయినా అంతకుముందు కేకేఆర్, సిఎస్కే లాంటి బలమైన జట్లను ఆర్సీబీ మట్టి కరిపించింది అన్న విషయం మర్చిపోకూడదు. ప్రత్యేకించి చెన్నైని చపాక్ స్టేడియంలో 17 ఏళ్ల తర్వాత ఓడించింది ఆర్సీబీ. అంతటి దూకుడు చూపిస్తున్న ఆర్సీబీ ముక్కుకు కళ్ళెం వేయడానికి ముంబై అంత బలంగా ఉందా అంటే ఇప్పటివరకు లేదు. కానీ ఇప్పుడు ముంబై శిబిరంలో కొత్తగా ఓ శక్తి వచ్చింది. ఆ శక్తి పేరే జస్ప్రీత్ బుమ్రా. లక్నో సూపర్ జెయింట్స్ మీద జరిగిన మ్యాచ్లో రెస్ట్ తీసుకున్న రోహిత్ శర్మ మళ్ళీ తిరిగి ఆర్సీబీ మ్యాచ్లో ఫ్రెష్గా బరిలోకి దిగుతున్నాడు. సో రోహిత్ అండ్ బుమ్రా ద్వయం కలిసి రజత్ పటీదార్ నేతృత్వంలోని కోహ్లీ అండతో చెలరేగిపోతున్న ఆర్సీబీని ఎంతవరకు ఆపగలరన్నది ప్రధాన ప్రశ్న. ముంబై బ్యాటింగ్లో చాలా లోపాలు కనిపిస్తున్నాయి. సూర్యకుమార్ యాదవ్ టచ్లో ఉన్న మిగిలిన బ్యాటర్లలో కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. హార్దిక్ పాండ్యా డిసిషన్ కారణంగా తిలక్ వర్మ అయితే లాస్ట్ మ్యాచ్లో జరిగిన రిటైర్డ్ అవుట్ ఘటనకు బాగా ఫీల్ అయి లోలో ఉండి ఉంటాడు. వాటన్నింటినీ బద్దలు కొట్టుకుని ముందుకు వస్తేనే ఆర్సీబీకి టఫ్ కాంపిటీషన్ ఇవ్వగలుగుతుంది ముంబై. బౌలింగ్లో బుమ్రాతో పాటు యువ సంచలనం అశ్వనీ కుమార్, స్పిన్ సెన్సేషన్ విఘ్నేష్ పుత్తూరు చెలరేగాలని ముంబై కోరుకుంటోంది. అటు ఆర్సీబీ విషయానికి వస్తే ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఇచ్చే ఆరంభంపైనే అంతా ఆధారపడి ఉంటుంది. పటీదార్, జితేష్, టిమ్ డేవిడ్ మంచి టచ్లో కనిపిస్తున్నారు. ఇక బౌలింగ్లో హ్యాజిల్వుడ్, భువనేశ్వర్ కుమార్, యశ్ దయాల్, సుయాష్ శర్మ కలిసికట్టుగా రాణించాల్సి ఉంటుంది. పవర్ ప్లేల్లో వికెట్లు నిలబెట్టుకుని రన్స్ రాబట్టిన టీందే విజయం కావచ్చు. ముంబై ఈ విషయంలో కాస్త బలహీనంగా కనిపిస్తోంది. మరి పాండ్యా సేన దీన్ని ఓవర్కమ్ అవుద్దో చూడాలి. లేదా విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ గడ్డపై వీరవిహారం చేసి 10 ఏళ్ల తర్వాత గెలుపు కరువును తీరుస్తాడేమో తెలియాలంటే ఈరోజు రాత్రి వరకు ఆగాల్సిందే. Thank you.